హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నువ్వు నిన్న వచ్చావా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కమ్ ఎస్టర్డే, డిడ్ యూ కమ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు వచ్చావా అని. అతను మా దూరపు బంధువు. దీన్ని హీఈస్ మై డిస్టెంట్ రిలేటివ్, హీఈస్ మై డిస్టెంట్ రిలేటివ్ అంటే అతను మా దూరపు బంధువు అని. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఖాళీగా ఉంటావా? దీన్ని ఆర్ యూ ఫ్రీ టుమారో, ఆర్ యూ ఫ్రీ టుమారో అంటే నువ్వు రేపు ఖాళీగా ఉంటావా అని. నెక్స్ట్ వన్, నాకు వంట చేయాలని లేదు. దీన్నే ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్, ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ అంటే నాకు వంట చేయాలని లేదు అని. నెక్స్ట్ వన్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. దీన్నే ఐ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్, ఐ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్ అంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు అని. నెక్స్ట్ వన్, నాతో గొడవ పడకు. దీన్నే డోంట్ మిస్ విత్ మీ, డోంట్ మిస్ విత్ మీ అంటే నాతో గొడవ పడకు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావా? దీన్నే ఆర్ యూ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్, ఆర్ యూ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్ అంటే నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావా అని. నెక్స్ట్ వన్, నువ్వు మారవా? దీన్నే వోంట్ యూ చేంజ్, వోంట్ యూ చేంజ్ అంటే నువ్వు మారవా అని. నెక్స్ట్ వన్, దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. దీన్నే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని. నెక్స్ట్ వన్, నేనేమైనా అన్నానా నిన్ను? దీన్ని డిడ్ ఐ సే ఎనీథింగ్ టు యూ, డిడ్ ఐ సే ఎనీథింగ్ టు యూ అంటే నేనేమైనా అన్నానా నిన్ను అని. నెక్స్ట్ వన్, నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా? దీన్ని ఆర్ యు నాట్ డన్ కుకింగ్ ఎట్, ఆర్ యు నాట్ డన్ కుకింగ్ ఎట్ అంటే నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా అని. నెక్స్ట్ వన్, ఎలా తిన్నావు దీన్ని? దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ ఈట్ ఇట్, హౌ డిడ్ యూ ఈట్ ఇట్ అంటే దీన్ని ఎలా తిన్నావు నువ్వు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టను. దీన్నే ఐ వోంట్ బోదర్ యూ అగైన్, ఐ వోంట్ బోదర్ యూ అగైన్ అంటే నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టను అని. నెక్స్ట్ వన్, నన్ను ఇంకా భయపెట్టకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్, డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్ అంటే నన్ను ఇంకా భయపెట్టకు అని. నెక్స్ట్ వన్, నాకు కావలసినది నేను చేయగలను. దీన్ని ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సినది నేను చేయగలను అని. నెక్స్ట్ వన్, నువ్వు టెన్షన్ పడకు. దీన్నే యు డోంట్ గెట్ టెన్స్డ్, యు డోంట్ గెట్ టెన్స్డ్ అంటే నువ్వు టెన్షన్ పడకు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు అతనికి ఇది ఇవ్వండి. దీన్నే గివ్ ఇట్ టు హిమ్ నౌ, గివ్ ఇట్ టు హిమ్ నౌ అంటే ఇప్పుడు అతనికి ఇది ఇవ్వండి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడు నన్ను నమ్ముతావా? దీన్ని డూ యూ బిలీవ్ మీ నౌ, డూ యూ బిలీవ్ మీ నౌ అంటే నువ్వు ఇప్పుడు నన్ను నమ్ముతావా అని. నెక్స్ట్ వన్, ఇక్కడి నుండి వెళ్దాం. దీన్నే లెట్స్ గో ఫ్రమ్ హియర్, లెట్స్ గో ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి వెళ్దాం అని. నెక్స్ట్ వన్, ఈ సమయంలో కూడానా ఇలా అంటాం కదా. దీన్నే ఇన్ దిస్ టైమ్ టు,
ఇన్ దిస్ టైమ్ టు అంటే ఈ సమయంలో కూడానా అని. నెక్స్ట్ వన్, నేను అతనితో ఒకసారి మాట్లాడతాను. దీన్ని ఐ విల్ టాక్ టు హిమ్ వన్స్. ఐ విల్ టాక్ టు హిమ్ వన్స్ అంటే నేను అతనితో ఒకసారి మాట్లాడతాను అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పినట్లు చేద్దాం. దీన్ని లెట్స్ డూ యాజ్ యు సే. లెట్స్ డూ యాజ్ యు సే అంటే నువ్వు చెప్పినట్లు చేద్దాం అని. నెక్స్ట్ వన్, అర్థం కాకపోవడానికి ఏముంది? దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ దేర్ టు నాట్ అండర్స్టాండ్. వాట్స్ దేర్ టు నాట్ అండర్స్టాండ్ అంటే అర్థం కాకపోవడానికి ఏముంది అని. నెక్స్ట్ వన్, ఆమె మీ అభిప్రాయం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు నో అబౌట్ యువర్ ఒపీనియన్. షీ వాంట్స్ టు నో అబౌట్ యువర్ ఒపీనియన్ అంటే ఆమె మీ అభిప్రాయం గురించి తెలుసుకోవాలనుకుంటుంది అని. నెక్స్ట్ వన్, ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను. దీన్నే ఐ టుక్ హర్ విత్ మీ వన్స్. ఐ టుక్ హర్ విత్ మీ వన్స్ అంటే ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇలాగే కొనసాగిస్తావా? దీన్ని విల్ యూ కంటిన్యూ లైక్ దిస్. విల్ యూ కంటిన్యూ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాగే కొనసాగిస్తావా అని. నెక్స్ట్ వన్, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దీన్ని హోప్ యూ అండర్స్టూడ్. హోప్ యూ అండర్స్టూడ్ అంటే మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నేను ఆమెకి ఫోన్ చేస్తే ఆమె రాదు. దీన్ని షీ వోంట్ కమ్ ఇఫ్ ఐ కాల్ హర్. షీ వోంట్ కమ్ ఇఫ్ ఐ కాల్ హర్ అంటే నేను ఆమెకి ఫోన్ చేస్తే ఆమె రాదు అని. నెక్స్ట్ వన్, మనం ఈ దారిలో వెళ్ళాలి. దీన్నే వి షుడ్ గో దిస్ వే. వి షుడ్ గో దిస్ వే అంటే మనం ఈ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పింది సరైనది. దీన్నే వాట్ ఎవర్ యు సెడ్ వాస్ రైట్. వాట్ ఎవర్ యు సెడ్ వాస్ రైట్ అంటే నువ్వు చెప్పింది సరైనది అని. నెక్స్ట్ వన్, అబద్ధాలు చెప్పొద్దు. ఇలా ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.